అబ్బా భలే ఉంది, గమ్మతుంది. ఏం గమ్మతుంది? ఏం మంచిగా ఉంది? బుజ్జి, నీకేమన్నా సమాచారం కావాలంటే ఎట్లా తెలుసుకుంటావు? గూగుల్ తల్లి ఉంది, గణనే చూస్తా. మరి ఏమన్నా వీడియోస్ చూడాలంటే? గూగుల్ యూట్యూబ్. మరి ఎక్కడికైనా పోవాలనుకుంటే? గూగుల్ మ్యాప్స్. మరి నువ్వు రోజంతా గూగుల్ ఉపయోగించుతావు. గూగుల్ ఎప్పుడు పుట్టింది, గూగుల్ కథ ఏందో తెలుసా? నాకు గిసంటే ఆలోచన రాలే. నేను అన్ని దాంట్లోనే చూస్తా, అన్ని లెంకుకుంటా, అన్ని అవసరం ఉన్నాయి ఇస్తుంది కానీ ఇక అది ఎప్పుడు పుట్టింది, అది ఎడ పుట్టింది, ఎడ పెరిగింది అనేది అయితే తెలియదు. ఇవాళ అదే వార్త పట్టుకొచ్చిన బుజ్జి, నేను వాళ్ళతో పాటు. అందరికీ నమస్కారముల్లా. ఇవాళ మంచి ముచ్చట తీసుకొచ్చిన. మీరందరూ ఈ ముచ్చట తెలుసుకోవాలుల్లా. మనం నిత్య జీవితంలో రోజు గూగుల్ని ఏదో ఒక పని మీద ఉపయోగిస్తాముల్లా. ఏదైనా పోవాలన్నా, ఏదైనా వీడియో చూడాలన్నా, ఏమైనా సమాచారం తెలుసుకోవాలన్నా, ఇట్లా ఏ పనున్నా గూగుల్ని ఉపయోగిస్తాం. మరి ఈ గూగుల్ ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, దీన్ని ఎవరు కనుక్కున్నారు, అసలు గూగుల్ లేకపోతే మన పరిస్థితి ఎట్లుండేది, గూగుల్ ఉపయోగాలు, ఇవన్నీ ఓ పరినురులా. 1990s ఎండింగ్ లో సాఫ్ట్వేర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ లో టాలెంట్ ఉన్న ఇద్దరు పిహెచ్డి స్టూడెంట్స్ సెర్గిన్ బ్రిన్, లారీ పేజ్ లో ఎంతో శ్రమించి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని డెవలప్ చేశారు. 1997 సెప్టెంబర్ 15న google.com డొమైన్ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేసుకుని వాళ్ళ కో స్టూడెంట్ క్రెయిగ్ సిల్వర్స్టీన్ ను తొలి ఎంప్లాయీగా చేర్చుకొని అఫీషియల్ గా కంపెనీ స్టార్ట్ చేశారు. అసలు గూగుల్ పేరు ఎలా వచ్చింది? గూగుల్ అనే పేరు గూగోల్ అనే పదం నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. గూగుల్ అనే పదానికి 1 తర్వాత 100 సున్నాలు లేదా సరైన శోధన ఫలితాలు అందించేది. ఈ పదాన్ని జేమ్స్ న్యూమాన్ అండ్ ఎడ్వర్డ్ కాన్సన్ రాసిన మ్యాథమెటిక్స్ అండ్ ద ఇమాజినేషన్ అనే పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు 1997 నుండి 2024 వరకు గూగుల్ జర్నీ గురించి తెలుసుకుందాం. 1997లో google.com డొమైన్ రిజిస్ట్రేషన్ చేశారు. 1998లో గూగుల్ అధికారికంగా ప్రారంభమైంది. 1999లో గూగుల్ పేజీ ర్యాంక్ డెవలప్ని స్టార్ట్ చేశారు. 2000లో యాహూ భాగస్వామ్యంతో పెద్ద యూజర్ ఆర్గానిక్ సెర్చ్ గా అవతరించింది. కొత్తగా 10 భాషలను జోడించి ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్వీడిష్, ఫిన్నిష్, స్పానిష్, పోర్చుగీస్, డచ్, నార్వేజియన్, జపనీస్, చైనీస్, కొరియన్, డానిష్ అనే లాంగ్వేజ్లను జత చేసింది. 2001లో గూగుల్ తన మొదటి చైర్మన్ ఎరిక్ స్మిత్ ను స్వాగతించింది. గూగుల్ ఫొటోస్ ని ప్రారంభం చేసింది. 2002లో గూగుల్ యాడ్వర్డ్స్ పరిచయం, గూగుల్ న్యూస్ మొదలైంది. గూగుల్ చరిత్రలో ఇది పెద్ద మైలురాయని చెప్పుకోవచ్చు. 2003లో గూగుల్ యాడ్సెన్స్ ప్రారంభమైంది. దీనికి మొదట కంటెంట్ టార్గెటింగ్ అడ్వర్టైజింగ్ అనే పేరు పెట్టారు. 2004లో జీమెయిల్ ప్రారంభమైంది. 2005లో గూగుల్ మ్యాప్స్ ప్రారంభమైంది. 2006లో గూగుల్ యూట్యూబ్ని కొనుగోలు చేసింది. 2007లో ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కంపెనీ అయిన డబుల్ క్లిక్ను గూగుల్ కొనుగోలు చేసింది. 2008లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రారంభించింది. 2009లో ఫోర్బ్స్ మ్యాగజైన్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్లను ప్రపంచంలోని 5వ అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పేర్కొంది. 2010లో గూగుల్ తన మొట్టమొదటి బ్రాండ్ స్మార్ట్ ఫోన్ నెక్సస్ 1ను విడుదల చేసింది. 2011 సిఇఓగా లారీ పేజ్ నియామకం, ఎరిక్ స్మిత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. 2012లో గూగుల్ మోటరోలా మొబిలిటీ కొనుగోలు చేసింది. 2013లో గూగుల్ రీడర్ మూసివేసి క్రోమ్ క్యాస్ట్ ప్రారంభం చేసింది. 2014లో హమ్మింగ్ బర్డ్ అల్గారిథంను స్టార్ట్ చేసింది. 2015లో సిఇఓగా సుందర్ పిచాయ్ని ఎంపిక చేసింది. 2016లో గూగుల్ తయారు చేసిన మొదటి ఫోన్ గూగుల్ పిక్సెల్ లాంచ్ చేసింది. 2017లో హెచ్టీసీలో కొంత భాగాన్ని కొనుగోలు చేసింది. 2018లో మొబైల్ స్పీడ్ అల్గారిథం అప్డేట్ 20 సంవత్సరాల చరిత్రలో $100 బిలియన్ అధిగమించింది. 2019లో బ్రాడ్ కోడ్ అల్గారిథం గూగుల్ సెర్చ్ను స్టార్ట్ చేసింది. 2020లో నియామకాలను నెమ్మదించడం, మెషిన్లు మరియు డేటాపై ఎక్కువ దృష్టి పెట్టడం లైక్ కోవిడ్-19. 2021లో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కంటెంట్ను ఉపయోగించుకునే హక్కు కోసం మీడియా కంపెనీలకు గూగుల్ చెల్లించాల్సిన చట్టాన్ని ప్రతిపాదించింది. 2022లో క్రోమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీని స్టార్ట్ చేసింది. 2023లో గూగుల్ పిక్సెల్ 8 Pro లాంచ్ చేసింది. గూగుల్ జెమినీ ఏఐను స్టార్ట్ చేసింది. 2024 మార్చిలో గూగుల్ కోర్ అప్డేట్లోని దాని ప్రధాన ర్యాంకింగ్ సిస్టమ్లకు అల్గారిథమిక్ మెరుగుదలను చేసింది. ఈ అప్డేట్ స్పామ్లో వాల్యూ కంటెంట్ వంటి వాటిని పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఒక భాగం. 1998లో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన గూగుల్ ఇప్పుడు 50 దేశాలకు విస్తరించింది. 1.50 లక్షల కంటే ఎక్కువ మంది గూగుల్ సంస్థలో పనిచేస్తున్నారు.
ఇప్పుడు గూగుల్ ఉపయోగాలు తెలుసుకుందాం. ప్రతి ప్రశ్నకు మల్టిపుల్ సమాధానాలు అందిస్తున్న గూగుల్ ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా విద్యారంగంలో గూగుల్ పాత్ర అనన్య సామాన్యమే అని చెప్పాలి. బ్లాగర్, యూట్యూబ్, గూగుల్ అందిస్తున్న సేవలు సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ దెబ్బకు ఇంటర్నెట్ ఒక అనధికార ఓపెన్ యూనివర్సిటీలా మారిపోయింది. వినోదం కోసం యూట్యూబ్ వినియోగించుకునే వారి సంగతి పక్కన పెడితే 10వ తరగతి చదివే ఒక విద్యార్థి నుంచి IAS చదివే వ్యక్తి వరకు యూట్యూబ్ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భౌతిక, రసాయనిక శాస్త్రాలు మాత్రమే కాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మీద పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా పాఠాలు నేర్పే గురువులకు సైతం గురువుగా మారిన గూగుల్ ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఒకవేళ గూగుల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండదో తెలుసుకుందాం. గూగుల్ లేకపోతే ప్రపంచంలో జరిగే విషయాలు అందరికీ చేరడం దాదాపు అసాధ్యమని చెప్పాలి. ప్రజల సమూహాలు చేరినప్పుడు మాత్రమే ఇతర విషయాలు చర్చించుకోవాల్సి వచ్చేది. గూగుల్ లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగం కూడా ఉండేది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు స్మార్ట్ ఫోన్ వినియోగించి ప్రతి ఒక్కరూ గూగుల్ ఉపయోగించాల్సిందే. గూగుల్ లేకపోతే చదువుకునే వారికి కూడా అన్ని అంశాలు అందుబాటులో ఉండేవి కాదు. ఎందుకంటే గూగుల్ ప్రమేయం లేకుండా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా పుస్తకాలు తిరిగేయాల్సిందే. అంటే మనకు కావాల్సిన విషయం తెలుసుకోవడానికి రోజుల సమయం పట్టేది. మొత్తం మీద గూగుల్ లేని ప్రపంచంలో జీవించడం ఇప్పుడు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. చూసి రారుల్లా మరి మొత్తం సంగతి ఏందో చూసినావు బుజ్జి? చూసినా, ఇప్పటికన్నా తెలుసుకున్నా. ఈ ముచ్చట అందరు తెలుసుకోవాలల్లా, ఎప్పటికన్నా మస్తు ఉపయోగపడుతుంది. ఒక్క ఇద్దరితోని మొదలయ్యి మన దేశాలు ఎన్నో దేశాల వాకిందుల్లా గూగుల్. మనం కూడా ఏదైనా పని చేయాలనుకుంటే గెలుపు ఓటమి పక్కకెట్టి ముందు ఒక అడిగేసి చూడురులా, గెలుపో ఓటమో తెలుస్తుంది కదా. మనం ఏమనుకుంటున్నామో అది చేద్దాం ఖచ్చితంగా, తర్వాత గెలుపు ఓటం అనేది. నేను కూడా గూగుల్ కనిపెట్టినట్టు నేను కూడా ఏదో ఒకటి కనిపెడతా. నువ్వు నేను ఏ వార్త చెప్పినా చేస్తాను. చూసి రారులా, ఇదిలా ఇలాంటి ముచ్చట మళ్ళొక్క మంచి మంచి ముచ్చట్లతో మేము ముంగడికి వస్తాం. అంతవరకు చూసుకుంటూ ఉండరు మన వంశీ ఛానల్. బాయ్ బాయ్.